అంటే ఏంటంటే సమాజాన్ని వృద్ధి చేసేవారు, వాళ్ళ రచనలతోటి సమాజాన్ని మార్పు తెచ్చేవాళ్ళు. అటువంటి రచయితలు అందరూ కలిసి చూడటం కూడా ఇది మంచి విషయంగా చెప్పవచ్చు. ఈ యొక్క రచయితలకి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ రచయితల స్టాల్ ఏర్పాటు చేయడం చాలాపాక ప్రకాష్ గారు. ఈయన మొన్న మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఉగాది పురస్కారాన్ని పొందిన వారు. కవితల్లోనూ, కథలుగాను, ఆర్టిస్ట్ గాను ఇలా అనేక రంగాల్లో ఆయన విశేషమైన కృషి చేస్తూ ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటున్నారు. అటువంటి ఆయన ఈరోజు మన ముందు ఉన్నారు. వారితోటి 2 విషయాలు ముచ్చట తీసుకున్నాము. ప్రకాష్ గారు, ఇప్పుడు కథా రచయితగా, ఆర్టిస్ట్గా, కవిగా అలా మీ ఉద్దేశం ఏంటి? ఏ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటున్నారు? ఆ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు గత 4 సంవత్సరాలుగా రచయితల కోసం ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. మొదట్లోనే ఉచితంగా ఇచ్చారు స్టాల్. ఎవరికి ఏ రచయిత పుస్తకాలు ప్రచురించుకున్నారో ఆ రచయిత కూర్చొని అనుకునే విధంగా పెట్టారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి నామమాత్ర ధరలోనే చాలా మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున 15 మంది రచయితలు, అందరూ యువ రచయితలు ఉన్నారు, సీనియర్ రైటర్స్ అందరూ రకరకాల భావజాలం ఉన్న పుస్తకాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఏదైనా రచయితల పుస్తకాలు ఏర్పాటు చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు తీసుకున్న మంచి నిర్ణయం. ఎందుకంటే రచయితలు కష్టపడి పుస్తకాలు వేసుకొని రాయడమే కాకుండా పుస్తకాలు కూడా వేసుకొని ఉచితంగా పంచుకునే పరిస్థితుల్లోనే పబ్లిషర్లు కూడా చాలా మంది ఇస్తే సరైన సమయంలో డబ్బులు రాకపోవడాలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కనీసం అటు పాఠకుడికి రచయితకి మధ్య వారధిగా ఈరోజు రచయితల వేదిక పనిచేస్తుంది. ఈ రచయితల వేదికలో దాదాపు 16 మంది రచయితలు అందరూ వివిధ భావజాలతో రాస్తున్న వాళ్ళు. అందరూ ముఖ్యంగా ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రచయితల స్టాల్లోని యువ రచయితలు దాన్ని చూస్తున్నారు. యువ రచయితలు మొత్తం ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ చాలా పుస్తకాలు, ఒక 2 పుస్తకాలు అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కొత్తగా రాస్తున్న వ్యక్తులు ఈ సంవత్సరం మొదలుపెట్టారు. అలాగే అక్కడ కూడా 2 ఉన్నారు యువ రచయితలు. అనంతపురం, హైదరాబాద్. వీళ్ళకి మామూలు పుస్తకాలు కొనే వాళ్ళకంటే ఈ యువ రచయితలు మాత్రం ఫీజు బాగున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తే అటు వచ్చిన ప్రేక్షకులు కూడా, పాఠకులు కూడా ఈ పుస్తకాలు కొనుగోలుకి యువ రచయితలకు పుస్తకాలు కొనడానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఇదొకటి. తర్వాత హైదరాబాద్ గుండ్రంపల్లి నుంచి ఇక్కడ రచయితల విపంచి ఫౌండేషన్ వారు పుస్తకాలు అంటే లైబ్రరీ 14 లైబ్రరీలు ఏర్పాటు చేశారు ఆ జిల్లాలోని, ఆ రాష్ట్రంలోనే. ఈ 14 జిల్లాల కోసం వివిధ పుస్తకాలు రచయితల దగ్గర, అలాగే పాఠకులు ఎవరైతే చదివిస్తే పడిసే పాఠ్య పుస్తకాలు పడేయకుండా వాళ్ళ లైబ్రరీ ఉపయోగపడేట్టు ఇక్కడ వాళ్ళ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. గతంలో జరిగినటువంటి బుక్ ఫెస్టివల్కి ఈసారి జరిగిన బుక్ ఫెస్టివల్కి తేడా అయినా ఉందండి? అలాగే మీ యొక్క సేల్స్ అంటే ఓవరాల్గా గతంతో పోలిస్తే ఇప్పుడు మీ యొక్క అమ్మకాలు ఎలా ఉన్నాయి? దీని మీద మీ కొనుగోళ్ల గురించి కానీ అమ్మకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంటే బాగుంటుంది? లేదా కొనే వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఈ బుక్స్ కొందామా ఉందా, లేకుంటే అసలు ఈ బుక్స్ ఇంకా తగ్గించాలా, ఇంకా ఇదైతే ఎలా ఉంటుంది? అంటే బుక్స్ తగ్గించే బుక్స్ ధర తక్కువ ఉంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు సహజంగా. ఇప్పుడున్న బుక్స్ ఎలా ఉన్నాయి? అంటే ధరలు బాగున్నాయా, లేదంటే కొనుగోలు ధర అందుకునే స్థాయిలో ఉన్నాయా? చెప్పండి. రచయితల సంగతి ఎలా ఉన్నా వచ్చిన ప్రేక్షకులు, పాఠకులు కొత్త పుస్తకాల కోసం తాపత్రపడతారు. నేను గమనించాను, ఈ 2 ఏళ్లలో గమనించింది అంటే పోయిన సంవత్సరం మాదే పుస్తకాలు కొనుగోలు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి మీరు ఇదివరకు విజయవాడ సందర్శనం రాశారంటే ఇలాగ అమరావతి మీద కూడా రాస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు కూడా ఆసక్తికరమైన సలహాలు కూడా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళు. అది గొప్ప విశేషం. పుస్తకాలు సేల్స్ అంటారా ఈ గతంలో చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఏదైనా అయితే అభిరుచి అయితే బాగా తగ్గదు. ఏదైనా ఈ పుస్తక అభిరుచి మాత్రం పాఠకులో ఉందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ చెప్పే ఇందాక ఈ యువ రచయితల విషయంలో మాత్రం మా ఒక్క స్టాల్లోనే కాదు, నేను దాదాపు ఒక 4-5 స్టాల్ తిరిగాను. యువ రచయితలు బాగా పుట్టుకొస్తారు. పోయిన సంవత్సరం వరకు మేము యువ రచయితలు ఎవరో రావట్లేదు, చదివేవాళ్ళు రావట్లేదు, రాసేవాళ్ళు రావట్లేదు అని చెప్పేసి చాలా వేదికలో మేము సభలో, సాహిత్య సభలో మేము వాపోతూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం నేను చూసిన తర్వాత అసలు ఆ క్రేజ్ చూస్తుంటే, యువ రచయితలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆ వయసులో ఎలా రాస్తున్నారు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం. అక్కడ ఉన్న వాళ్ళలో ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఉంది, బీటెక్ చదువుతున్న ఉన్నారు, అలాగే హైటెక్ సిటీలోనే ఉద్యోగం చేస్తూ రాస్తున్న నవల్స్ రాస్తున్నారు, ఎక్కువ నవల్స్. అటువంటి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ మీద నవల్స్ రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది చాలా మంది నేను స్టాల్లో పెట్టకుండానే మామూలు చూస్తూ ఉన్న కొంతమంది యువ రచయితలు
కలిసింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మాత్రం యువ రచయితలు పుట్టుకొస్తున్నారు, భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రచయితల సాహిత్య రంగంలోని కొత్తతనం మళ్ళీ పుట్టుకొస్తుంది బాగానే. అది కూడా ఇందాకే అన్నారు, పుస్తకాలు ధరలు తగ్గిస్తారు, ధరలు తగ్గ అన్నీ పెరిగిపోయినాయి. కానీ మొన్నటి వరకు 50 రూపాయలు ఇస్తే పుస్తకం ఇచ్చింది, ఈరోజు 250 రూపాయలు, 300 రూపాయలు పెట్టినా కూడా ఆ పుస్తకం కొంటున్నారు. అది ఏంటంటే మొత్తం వచ్చిన వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు ప్రోత్సహించాలని, అది ఉత్సాహం కూడా ఆడలో కూడా ఉంది, ప్రోత్సహించాలని ఉద్దేశం. కనుక భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. అనువార్య క్రియేషన్ మేనేజ్మెంట్కి వారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.